హలీం అంటే మనకి హైదరాబాద్ గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు ఇదే హలీం విశాఖలో కూడా ఫేమస్. రంజాన్ మాసంలో చాలామంది పెద్ద ఎత్తున అయితే ఇక్కడ హలీం దగ్గరికి వచ్చి తింటున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఒక హలీం సెంటర్లో ఉండి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఈ టేస్ట్ని అయితే రుచి చూస్తున్నారు. ప్రస్తుతం మనతో నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళు ఈ హలీంని ఎలా తయారు చేస్తారు, ఎందుకు ఎంత టేస్ట్ వస్తుందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ హలీం ఎందుకు ఇంత ఫేమస్? ముందుగా అందరికీ అస్సలాము అలైకుం. రంజాన్ నెల అందరికీ శుభాకాంక్షలు. రంజాన్ నెల ప్రారంభోత్సవం 15 రోజులు అయిపోయింది రంజాన్కి మొదలయ్యి. మేము ఈ హలీం అనేది 13 ఏళ్ల క్రితమే ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. అప్పుడు హైదరాబాద్ రిలేటెడ్ పీపుల్కి మాత్రమే హైదరాబాదీ హలీం అనేసి ఒక పరిచయం ఉండేది. కానీ 13 సంవత్సరాల తర్వాత ప్రతి ఇంట్లో, ప్రతి ఏరియాలో, ప్రతి గడప కూడా హలీం పరిచయం మంచిగా అయింది. ఎందుకంటే దానికోసం మేము పడ్డ కష్టం, మమ్మల్ని పరిచయం చేసిన మీడియా, సోషల్ మీడియా, ప్రెస్ అందరి కృషి. నిజంగా హలీంని ఒక హార్డ్ ఫుడ్, ఒక హెల్దీ ఫుడ్, ఒక స్ట్రాంగ్ ఫుడ్, ఒక నీరసాన్ని వెంటనే రికవరీ చేసే స్ట్రెంగ్త్ ఫుడ్గా తయారు చేయడానికి మేము పడ్డ కష్టానికి, మీరు చేసిన పరిచయానికి చాలా చాలా ఆనందం గడుపుతుంది. ముఖ్యంగా హలీంలోని 2 రకాలు ఇక్కడ మన తయారు చేసేదండి. చికెన్ హలీం, మటన్ హలీం తయారు చేస్తాం. చికెన్ హలీం తయారు చేయడానికి సుమారుగా 10 నుండి 12 గంటలు పడుతుంది. అలాగే మటన్ హలీం తయారు చేయడానికి సుమారుగా 16 గంటలు పడుతుంది. ఈ ప్రక్రియని స్లోలీగా తయారయ్యే హార్డ్ ఫుడ్ ఇది. మటన్ సుమారు రాత్రి 12 నుండి మేము బాయిలింగ్ స్టార్ట్ చేస్తాము. దాంట్లో ఉన్న మసాలాలు బగారా వేసి, క్వాంటిటీ మన యొక్క ఆయిల్, దాని యొక్క మన ఘీ, వాటర్ బాయిలింగ్ చేసుకొని మసాలాతో కలుపుకొని నీట్ అండ్ క్లీన్గా ఒక బగారా అనేది కంప్లీట్గా వేసేసి, దగ్గర 22 మసాలాలు కంప్లీట్గా వేసేసి రాత్రి ఫుల్ అగ్గిలో బాయిల్ పెట్టేసి, అప్పటి నుండి తెల్లవారి 6 వరకు ఒక మంట అనేది లిమిట్లో పెడతాం. దాని తర్వాత ఎందుకంటే ఇది లైట్గా హీట్ ఎక్కి దాని యొక్క రెసిపీ అనేది కంప్లీట్గా మీట్ ప్లస్ ఆ మసాలా మొత్తం మిక్స్ అవ్వాలి. ఇది స్లోలీగా తయారయ్యే ఫుడ్ ఇది. ఈ డిలీషియస్ ఫుడ్ తయారైనప్పటికీ దీని యొక్క టేస్ట్ అనేది కంప్లీట్గా బయటకు వస్తుంది. 6 నుండి మళ్ళీ దీనికి ఒక ప్రక్రియ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దీని లోపల దాని తర్వాత బన్సీ రవ్వ వాడతాం. బన్సీ రవ్వ అనేది మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మన సత్యనారాయణ వ్రతాలకైనా అన్నవర ప్రసాదం చూసారు. బన్సీ రవ్వ అనేది ఒక వీటికి మహా అంటే 3 to 4 పీసెస్ కింద తయారవుతుంది. ఇది దాన్ని వాడడం వల్ల ఆ బన్సీ రవ్వ ఒక మెరుపులాగా వస్తుంది, మంచి అది రగడ అవుతుంది అనమాట. ఇవన్నీ రావడం వల్ల అవి కలుపుకొని దాని తర్వాత 3 రకాల పప్పులు ఉంటాయి. పెసరపప్పు అనగా, మినపప్పు అనగా, ఇంకో రకం పప్పు మొత్తం కలిపేసి 3 రకాల పేస్ట్. దాంట్లో బాదం పప్పు పేస్ట్ కలుపుతాము. దాంట్లో మళ్ళీ కచ్చా మసాలా వేస్తాము. ముఖ్యంగా దీంట్లో వాడే ఆయిల్ ఏంటంటే ఈ ఆనియన్స్ ఉంటాయి. ఆనియన్స్ బాగా వేగిన ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్తోనే దీనికి చేయాలి. అప్పుడే దీని టేస్ట్ అనేది, ఒరిజినాలిటీ అనేది బయటకు వస్తుంది. ఈ మటన్ చేసే ప్రక్రియ సుమారు రాత్రి 12 నుండి స్టార్ట్ చేస్తే మరుసటి రోజు తెల్లవారి మధ్యాహ్నానికి 2:30 కల్లా కంప్లీట్ అవుతుంది. అప్పుడు వరకు ఇది అలా తయారవుతుంది. అదే చికెన్ ప్రక్రియ అయితే మార్నింగ్ 10 గంటల నుండి స్టార్ట్ అయ్యి 6 నుండి స్టార్ట్ అవుతే మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. చికెన్ ప్రక్రియ కొద్దిగా ఎర్లీగా అవుతుంది. కానీ ఇంత కష్టపడి తయారు చేసిన తర్వాత ఈవినింగ్ టైము, ముఖ్యంగా ఈ రంజాన్ వస్తుందంటే ముస్లిం సోదరుల కన్నా ఎక్కువగా హిందూ, క్రైస్తవ సోదరులు 80% వరకు వెయిట్ చేస్తుంటారు. ఇది ఒక పండగ వాతావరణంలో ఉంటుంది. నిత్యంగా చూసే ఉంటారు. ఇక్కడ జనాభా చాలా దూరం నుండి ఫ్యామిలీస్తోను, స్టూడెంట్స్, మన ఎంప్లాయీస్ యూనియన్స్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఒక కాల్ సెంటర్స్ యూనియన్స్ కానీ, వీళ్ళందరూ వచ్చి కూర్చొని హ్యాపీగా తిని వెళ్తుంటారు. చాలా చాలా అంటే చాలా ఉల్లాసంగా ఉంటుంది. వీళ్ళు తినేంత వరకు, తినేసి బాగుంది అన్నంత వరకు నా పడే కష్టానికి ఫలితం లేకుండా కాముగా ఉంటాను. ఒక్కసారి తిన్న తర్వాత ఎలాగుంది సార్, బాగుంది అన్న తర్వాత నాకు పడ్డ కష్టానికి ఎంత ఉల్లాసంగా ఉపశమనం దొరుకుతుందంటే, 2 ఎండల నుండి ఏసీ రూమ్లోకి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంతే ఆనందం కలుగుతుంది. చాలా ఉల్లాసంగా ఉంటుంది. నేను ఈ మంచి ఫుడ్ అందించడానికి సాయి శక్తులు అన్ని విధాలుగా, క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ రేటు కూడా చూసే ఉంటారు. మీరు రేటు కూడా రీజనబుల్గానే ఉంటుంది. నా దగ్గర ఎక్కువ పెట్టండి సార్, ఎందుకంటే తక్కువ లాభంతో ఎక్కువ వ్యాపారం చేయాలని సిద్ధాంతంతో, పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరూ అందుబాటులో రావాలనే సిద్ధాంతంతో వ్యాపారం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం తగ్గట్టుగా వ్యాపారం చూస్తుంటే ఈ రోజుకి
చాలా గ్రేట్ వ్యాపారం జరుగుతుంది. దానికి నిజంగా విశాఖ వాసులు కానీ చుట్టుపక్కల మన శ్రీకాకుళం, విజయనగరం, రాయగడ, ఇటు రాజమండ్రి వరకు జనాలు వస్తుంటారు. మనం ముఖ్యంగా సాయంత్రం 2:30 నుండి 4 వరకు ఆ గోదావరి విశాఖ రైలులోని చాలామంది పార్సల్ తీసుకెళ్తుంటారు. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ యొక్క హలీము ఎప్పుడు వస్తుందా, మళ్ళీ జనాలు ఎప్పుడు మళ్ళీ నన్ను గుర్తెట్టుకుంటారని చెప్పి నేను కూడా 2 నెలల ముందు ప్రిపేర్గా ఉంటాను. అలాగే పెట్టిన తర్వాత అభిమానం, ఆదరాభిమానం పబ్లిక్ కూడా అలిగేస్తుంటారు. నిజంగా ఇప్పటికైనా వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. చాలా హ్యాపీగా. అంటే హైదరాబాద్ ఆ బ్రాండ్ని వైజాగ్ ఎలా తీసుకొచ్చారు, ఆలోచన ఎలా ఎందుకు వచ్చింది మీకు? నేను కూడా గతంలోని ఇక్కడ దొరికే నవాబీ హలీం దగ్గర తినేవాడిని అండి. వాస్తవంగా అక్కడ ఏంటంటే ఆయన ఒక ఇంట్లో తయారు చేసి బాక్సెస్ కింద తెచ్చి అమ్మేవారు. అయితే ఇప్పటి నుండి ఒక కాన్సెప్ట్ ఉండేది, నాకు ఏదైనా ఒక విషయం తెలిస్తే దాని యొక్క డెప్త్నెస్ మొత్తం తెలుసుకోవాలా, అది తయారు చేయాలని ఒక కోరిక కలిగింది. అప్పట్లోని ఒక ప్రయోగాన్ని చేశాను. స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డాను. స్టార్టింగ్లో చాలామందికి తెలియక చాలా ఇబ్బంది పడ్డాను. కానీ వస్తున్న సంవత్సరం ఒకసారి టేస్ట్ తగిలేసరికి పబ్లిక్లో మంచి ఇంట్రెస్ట్ వచ్చింది. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి నాకు కూడా ఉత్సాహం వచ్చింది. సుమారుగా ఈ హలీం ఈ 2 నెలలు ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది? సుమారుగా 22 మంది ఒక నెల రోజులు పనిచేస్తారు. హైదరాబాద్ నుండి 10 మంది వస్తారు. తక్కిన 12 మంది మన లోకల్ మన కుర్రోళ్ళు ఉంటారు. రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మనకి సపోర్టింగ్గా వచ్చి వాళ్ళకి ఇది వాళ్ళు జీతం కోసం కాకుండా చెప్పాలంటే జీతం అనేది పక్కన పెడితే వాళ్ళు మనస్ఫూర్తిగా ఒక హెల్పింగ్ నేచర్ కింద చాలా బాగా చేస్తారండి. ఏమంటే లైక్ ప్రోటీన్ ఫుడ్ బ్రో, అది కూడా జిమ్ లవర్స్ అందరూ అయితే ఎక్కువ తినచ్చు. లైక్ హైదరాబాద్లో నేను తినేవాడిని. లైక్ నేను ఒక 8 years హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో తినేవాడిని. అక్కడ అలవాటు అయిపోయింది నాకు అసలు హలీం అంటే అసలు ఏమీ తెలియదు. వైజాగ్ ఉంది కానీ బట్ నాకు హలీం గురించి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తెలుసు. సో దాని గురించి అని చెప్పి తినడం మొదలెట్టాం. ఇక్కడ కూడా వచ్చి సో టేస్ట్ బాగుంటుంది. హైదరాబాద్ అంత కాకపోయినా పర్లేదు. హైదరాబాద్లో ఫేమస్ వచ్చి పిస్తా హౌస్, షాగ్ హౌస్ 2 బాగుంటాయి అన్నమాట. టేస్ట్ ఇంకా వేరే ఎక్కడా బాగోదు. సో ఆ హైదరాబాద్ లాగా ఇక్కడ కూడా హైదరాబాద్ టేస్ట్ తీసుకొస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చి తిన్నాను, ఈ ఇయర్ కూడా వచ్చి తిన్నాను. సూపర్ ఫైన్, గుడ్. యాక్చువల్లీ నా పేరు మోనికా. యాక్చువల్లీ హైదరాబాద్లోనే హలీం ఫేమస్ కదా యాక్చువల్లీ. బట్ ఇప్పుడు మన వైజాగ్లో కూడా సూపర్గా టేస్టీగా ఉంది. యాక్చువల్లీ ఇలా ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. హైదరాబాదీ హలీం ఇస్ ద బెస్ట్ హలీం. రంజాన్ మాసం ఓన్లీ జస్ట్ ఇయర్లీ ఈ 2 months కదా ఫెమిలియర్. తర్వాత మనకు కావాలన్నా దొరకదు. వీ కాంట్ మేక్ ఇట్ అట్ హోమ్ ఆల్సో. సో వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ అవుట్ సైడ్. Yes, it's healthy because it's made of pure mutton. Actually, we are tasting pure mutton, so it's too healthy. నా పేరు సాగర్ అండి. ఇక్కడ నేను మద్దిలపల్లి నుంచి వచ్చాను. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా హలీం గురించి తినడానికి ఖచ్చితంగా వస్తూ ఉంటాం. ఇక్కడ అరౌండ్ 5 to 6 years నుంచి మేము తింటున్నాం. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. దట్టు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వస్తారంట. బాగుంటుందండి హలీం అంతా. పేరు అప్పలరాజు, మద్దిలపల్లి నుంచి వచ్చాను. నేను ఎవ్రీ ఇయర్ కూడా ఈ రంజాన్ మంత్లో ఎంజాయ్ చేస్తుంటాము. 1 month ఉంటుంది యాక్చువల్లీ ఫుడ్. వేరే టైంలో కూడా ఉంటే చాలా బాగుంటుంది, అందరికీ ఉపయోగంగా ఉంటుంది. వేరే టైంలో కూడా రంజాన్ కాకుండా రెగ్యులర్గా కంటిన్యూ చేస్తే చాలామంది ఎక్కడికి వస్తారు. చాలా టేస్ట్గా ఉంటుంది. రీజనబుల్ రేట్ ఉంటుంది. టేస్ట్ ఈజ్ వెరీ గుడ్. ఇష్టం, చాలా బాగా చేస్తారు వీళ్ళు. ప్రిపరేషన్ హైదరాబాద్ లాగా ఉంటుంది మెయిన్. అందువల్ల అందరూ ఎక్కడికి వస్తారు. వేరే చోట్ల ఉన్నా కూడా వ్యాన్లో పెట్టి అమ్ముతుంటారు. కానీ వీళ్ళు సిస్టమేటిక్గా చక్కగా నీట్గా హైజీనిక్గా చేస్తారు. అందువల్ల అందరికీ తినాలనిపిస్తుంది. ఒకసారి ఎవరైనా టేస్ట్ చేస్తే దే విల్ కమ్ అగైన్ అండ్ అగైన్. దట్స్ ఆల్. అయితే మేము మద్దిలపాలెం నుంచి ఇక్కడ వరకు మేము వస్తూనే ఉంటాము. ఇది టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది. అన్నీ ఇప్పుడు ఈవినింగ్ అన్నీ స్నాక్స్ అలా దానికన్నా మేము దీనికోసమే మేము వస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది. హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. రంజాన్ మాసంలో హలీం ఏ విధంగా దొరుకుతాయి? ఎక్కువ మన హలీం అంటే మన హైదరాబాద్ అనుకుంటాం, బిర్యానీ కానీ హైదరాబాద్. ఇక్కడైతే అల్టిమేట్ దీనికోసమనే మేము ఎంత దూరం నుంచైనా వస్తాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా చిన్నోడు చెప్తారు ఎలాగుంటుందమ్మా హలీం? హలీం చాలా బాగుంటుంది. కానీ మనకి హలీం చాలా బాగుంటుంది. బాగుంటుంది కొంచెం హలీము. కానీ ఇప్పుడు హలీం సూపర్ ఉంటుంది. కానీ హలీము ఇప్పుడే వస్తున్నాము. ఇప్పుడు హలీము స్టార్ట్ అవుతుంది. ఇది చూడొచ్చు. పూర్తిగా అయితే హలీంకి పెద్ద ఎత్తున అయితే విశాఖ కేంద్రంగా ఫేమస్ అని చెప్పవచ్చు. హైదరాబాదే మనకి ఇప్పటివరకు మనం హలీం టేస్ట్ని చూసాం. కానీ విశాఖలో కూడా కొత్తగా టేస్ట్ ఉందని ఇక్కడ నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఒక ముస్లిమ్స్మే కాకుండా హిందువులు కూడా ఎక్కువగా హలీం టేస్ట్ చేస్తారని
చెప్తున్నారు. ఇక్కడ బెస్ట్ వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.